ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల సరిహద్దుల్లో పచ్చని పొలాలు, చెట్ల మధ్య ఎలాంటి రహదారులు లేని కాలి నడకతోనే కొన్ని కిలోమీటర్లు నడిచి వైద్యానికైనా చదువుకైనా వెళ్ళవలసిన గ్రామం రాజారం. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజారం గ్రామంలో కడుపేద కుటుంబమైన మందుల భిక్షమయ్య వెంకమ్మగార్ల 7 సంతానంలో 12/9/1964న 4వ కుమారుడిగా మందుల ఈదయ్య గారు జన్మించారు. వీరి తోడబుట్టిన మందుల మల్సూరు, మైసయ్య, వెంకయ్య, 3 అన్నయ్యలు, ఎల్లమ్మ, మైసమ్మ, 2 చెల్లెళ్ళు ఎవరు కూడా చదువుకోలేదు. తమ్ముడు ఎల్లయ్య మాత్రం BA BEd పూర్తి చేసుకొని ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కడుపేద కుటుంబంలో పుట్టిన ఈదయ్య గారు తన 3 ఏళ్ల వయసులో పోలియో వచ్చి 2 కాళ్ళు సచ్చుబడిపోవడం వలన తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా మానసికంగా మనోవేదనకు గురయ్యారు. వారి తల్లిదండ్రులు నాటు వైద్యం చేయిస్తూ దేవుడిని వేడుకుంటే జబ్బు నయమవుతుందనే పిచ్చి నమ్మకంతో అమాయకంగా గుళ్ళు గోపురాలకు కాళ్ళు అరిగేలా తిరిగారు. ఎంతమంది దేవుళ్లకు మొక్కినా లాభం లేకపోవడం వలన బడికి పంపిస్తే విద్యాబుద్ధులు తెలివితేటలతో జీవనం కొనసాగిస్తాడనే నమ్మకంతో అమ్మా నాన్నలు రాజారంలోని ప్రగతిశీల భావాలు గల శ్రీపాద శ్రీహరి గారి కుటుంబం నిర్వహిస్తున్న రాత్రి పాఠశాలలో 1వ తరగతి వరకు చదివించారు. అదే గ్రామంలో 1971వ సంవత్సరంలో నూతనంగా ప్రారంభమైన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదివించారు. 1972వ సంవత్సరంలో 3వ తరగతి మరియు పై చదువుల కొరకు వారి గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుబ్లేడు గ్రామంలోని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల వసతి గృహంలో అప్పటికే 2 కర్రల సహాయంతో నడుస్తున్న ఈదయ్య గారిని వారి అమ్మా నాన్నలు మరియు అన్నయ్యలు కాలినడకన భుజాలపై ఎత్తుకొని వెళ్ళి చేర్పించారు. దూరమైన తల్లిదండ్రులను తలుచుకొని ఏడుస్తుంటే హాస్టల్ వార్డెన్ కృష్ణమూర్తి గారు, HM సత్యనారాయణ గారు ఇద్దరూ ధైర్యం చెప్పి పాఠశాలలో చేర్పించారు. తను ఉంటున్న వసతి గృహంలో కరెంటు లేక స్నానానికి, త్రాగటానికి, బట్టలు శుభ్రం చేసుకోవడానికి నీళ్లు లేక వ్యవసాయ బావుల మీద ఆధారపడి సంకలో 2 కర్రల సహాయంతో పొలంగట్ల మీద నడిచి వెళ్ళి అన్ని పనులను పూర్తి చేసుకోవడానికి అనేక ఇబ్బందులకు గురయ్యారు. 1980 సంవత్సరం వరకు సుబ్లేడు హాస్టల్లో ఉండి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించి పాఠశాల స్థాయిలో మొదటి ర్యాంకులో ఉత్తీర్ణులైనారు. ఈ విషయం తెలుసుకున్న తన తండ్రి భిక్షమయ్య గారి ఆనందానికి అవధులు లేవు. అందరికీ తన కొడుకు గొప్పతనాన్ని చెప్పి చాలా గర్వపడ్డాడు. సుబ్లేడు హాస్టల్లో చదువుకునే రోజుల్లో హాస్టల్ నుండి ఇంటికి వెళ్ళాలంటే కాలినడకన మాత్రమే వెళ్ళాలి. తన 2 కర్రల సహాయంతో నడవలేక ఇబ్బందికి గురైతే దాదాపు 8 సంవత్సరాల పాటు తన తండ్రి తన భుజాలపైన మోసి తీసుకెళ్లడం వలన ఒంటి నొప్పులతో ఆయన పడ్డ బాధలు వర్ణాతీతం. ఆ సమయాల్లో ఈదయ్య గారు కన్నీరు కార్చిన సందర్భాలు ఎన్నో. ఇలా ఇంటి నుండి హాస్టల్ వరకు, హాస్టల్ నుండి ఇంటి వరకు కొడుకుని భుజాలపై మోసుకెళ్లడంతో తన తండ్రికి కొంత అనారోగ్య సమస్యలు వచ్చాయి. 1980వ సంవత్సరం నుండి 1982వ సంవత్సరం వరకు ఇంటర్ విద్యను ఖమ్మం అల్లూరి సీతారామరాజు కళాశాలలో పూర్తి చేశారు. ఆ రోజుల్లో తన తండ్రి అనేక మార్లు అనారోగ్యానికి గురైన సమయంలో ఖమ్మంలోని ప్రభుత్వ హాస్పిటల్లో తల్లి వెంకమ్మ గారు వైద్యం చేయించారు. 1982వ సంవత్సరంలో ఇంటర్ పాస్ అయిన రోజున తన తండ్రి చాలా సంతోషపడ్డాడు. కానీ అప్పటికే తీవ్ర అనారోగ్యానికి గురైన తన తండ్రి మెరుగైన వైద్యం అందేలోపే తన చివరి శ్వాసను విడిచారు. తన తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు 1982వ సంవత్సరం నుండి 85వ సంవత్సరం వరకు డిగ్రీ విద్యను ఖమ్మం SRN BJNR కళాశాలలో చదివి ఉత్తీర్ణులైనారు. 1985-86 సంవత్సరంలో హైదరాబాద్ హాస్టల్లో ఉండి BEd పూర్తి చేశారు. 1986 నుండి 88 వరకు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నందు MA ఎకనామిక్స్ చదివి ఉత్తీర్ణులైనారు. అదే క్రమంలో
1987 అక్టోబర్లో తన దగ్గరి బంధువు అరుణ గారితో వివాహం జరిగింది. 1989వ సంవత్సరంలో జూపెడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ ఉద్యోగం పొంది ఉద్యోగం చేస్తున్న క్రమంలో 1990 సంవత్సరంలో కల్లూరు బీసీ హాస్టల్ వార్డెన్గా ఉద్యోగం రావడంతో తన ఉద్యోగ జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టి వైరా, ముదిగొండ, ఖమ్మం, కూసుమంచి హాస్టల్స్లో విధులు నిర్వహించి పదోన్నతి పైన 2021వ సంవత్సరంలో సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ABCDOగా ఖమ్మం డివిజన్లో 30/9/2025 వరకు తన ఉద్యోగ ధర్మాన్ని పాటించారు. బీసీ అభివృద్ధి శాఖలో 35 సంవత్సరాల తన ఉద్యోగ ప్రస్థానంలో సర్వీసు మొత్తం పేద పిల్లలకు మంచి క్రమశిక్షణ, రుచికరమైన భోజనం, ఆరోగ్యాన్ని అందించి ప్రతి హాస్టల్ని ఒక పువ్వుల వనంగా మార్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించారు. ప్రత్యేకంగా కళాకారులను పిలిపించి మూఢనమ్మకాలపై మాయాజాల ప్రదర్శనలు, పాటలను, నృత్యాలను ప్రదర్శించే అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులను ఇంటి పేరుతో పిలిచిన మొదటి చివరి వార్డెన్ ఈదయ్య గారేనని అనటంలో ఆశ్చర్యం లేదు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో దండించైన మంచి మార్గంలో నడిపించుటకు, ప్రశ్నించే తత్వం అలవాటు కావడానికి మరియు మంచి మేధావులుగా తయారు చేయుటకు ఎక్కువ సమయం హాస్టల్ నందు గడిపేవారు. తను ఏ పేదరికం నుండి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్నాడో అలాగే ప్రతి విద్యార్థి అత్యున్నత స్థాయికి ఎదగాలన్న తపనతో తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినందుకు రాష్ట్ర మరియు జిల్లా స్థాయిల్లో 16 సార్లు ఉత్తమ ఉద్యోగిగా అవార్డులు తీసుకున్నారు. అదేవిధంగా ఉద్యోగ బాధ్యతలతో పాటు HWOs సంఘం కార్యవర్గ సభ్యునిగా మొదలై జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షునిగా క్రమశిక్షణతో సభ్యుల సమస్యల కొరకు పనిచేశారు. ఖమ్మం TNGOs సంఘంలో జిల్లా జాయింట్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా క్రియాశీలకంగా పనిచేశారు. దివ్యాంగుల ఉద్యోగుల సంఘంలో కార్యవర్గ సభ్యునిగా మొదలై జిల్లా కార్యదర్శిగా, అధ్యక్షునిగా 20 సంవత్సరాల పాటు పనిచేసి రాష్ట్ర సంఘంలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. సభ్యుల సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాటం చేయటంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈదయ్య గారు చదువుకోవడానికి మరియు తన ఆరోగ్య పరిస్థితిని చూసి జీవితంలో ఎవరి మీద ఆధారపడకుండా తన జీవనాన్ని తనే కొనసాగించాలని తపన పడ్డ వారి తండ్రి భిక్షమయ్య గారి కృషి ఎంత చెప్పినా రుణం తీర్చలేకపోయాననే బాధ తనను తొలిచేస్తూ ఉంది. ఈదయ్య గారు చదువుకునే రోజుల్లో తన తోడబుట్టిన అన్నయ్యలు అందించిన సహాయ సహకారాలు గొప్పవి. ఆర్థికంగా తనకు సహాయపడ్డ అన్నయ్యల రుణం కూడా తీర్చలేనిది. అలాగే తను చదువుకునే రోజుల్లో తన తమ్ముడు అందించిన సహాయ సహకారాలు, ఉద్యోగ ప్రస్థానంలో ఈదయ్య గారు విజయం సాధించడానికి తన శ్రమ అనంతం. తన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఎలాంటి ఆపద వచ్చినా ముందుండి తన శక్తినంతా ధారపోశాడు. తన కుటుంబ బాధ్యతల కంటే ఈదయ్య గారి మాటకు విలువనిచ్చాడు తన తమ్ముడు. తన రుణం కూడా జీవితంలో తీర్చలేనిది. ఈదయ్య గారికి జన్మనిచ్చిన రాజారం గ్రామానికి, గ్రామ ప్రజలకు, అన్ని వర్గాల వారికి తన శక్తి మేరకు సహాయ సహకారాలు అందిస్తూ గ్రామాభివృద్ధిలో తన వంతు సహాయపడ్డాననే తృప్తి మిగిలింది. తన జీవిత సహచరి అరుణ అండదండలతో విద్యార్థులకు, బంధువులకు మరియు గ్రామ ప్రజలకు సహాయం చేయడానికి ఉపయోగపడ్డాయి. ఈదయ్య గారి పిల్లలు ఉదయ్ భాస్కర్, స్పందనలు విద్యార్థి జీవితంలో తన మాటకు విలువనిచ్చినందుకు, చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నందుకు సారుకు గర్వకారణం. ఈదయ్య గారిలాగే మనం అందరం ఇలాంటి మంచి మనుషులను ఆదర్శంగా తీసుకొని చేతనైన సహాయాన్ని చేసి ఉన్నత విలువలు కలిగిన వారిగా అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాం.